వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేసీఆర్ 69వ పుట్టినరోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ, పార్టీ అధ్యక్షులు మందా సంజీవరెడ్డి, కార్పొరేటర్లు, జనరల్ సెక్రటరీ మీసాల కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా 50 మంది అంగవికలాంగులకు నిత్య సరుకులు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయారని కొనియాడారు. వికలాంగులకు 11వ డివిజన్ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణి గారు, 13వ డివిజన్ కార్పొరేటర్ కోనగల సీనియర్ నాయకులందరూ వెళ్ళి ఫోటో దిగాల్సిందిగా కోరుతున్నాను. 5వ డివిజన్ సింగిరెడ్డి పద్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులు మంద సంజీవన్న గారికి, జనరల్ సెక్రటరీ కృష్ణ గారికి, అదే బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి 69వ జన్మదినం సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తము ఈరోజు కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ మరి పేదలైనటువంటి దివ్యాంగులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మరి కేసీఆర్ గారి వేదికలో సంబరాలు కూడా తీసుకున్నాం. ఈ కార్యక్రమంలో మేయర్ బుచ్చిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ లక్ష్మీ రవి గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానం, కేసీఆర్ దీక్షాఫలంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 9.5 సంవత్సరాలు మరి రంగరంగ వైభవంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకోవడం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్లో మన ముఖ్యమంత్రి గారిది పుట్టినరోజు పుజాశంకంచలు 100 ఏళ్ళు కళాకాలలో ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా ముఖ్యమంత్రి గారు ఎన్నో పనులు మన సారు తెలంగాణ తెచ్చిన నుంచి మన తెలంగాణ ప్రజలు ఎట్లున్నారు, గరీబు లేకుండా అందరూ ఉన్నోళ్ళు లెక్క కావాలని అన్ని పథకాలు పెడుతుండే. ఎందుకంటే ఇది కూడా బీఆర్ఎస్ ఎందుకు పెట్టిండంటే మన తెలంగాణ బాగా చేస్తుండు కేసీఆర్ సార్ అని, అందుకే బీఆర్ఎస్ పెట్టి అంతా మనకి, ఎందుకంటే అన్ని రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేస్తుంది మన కేసీఆర్ సార్. అందరూ కేసీఆర్ సార్కు మళ్ళీ ఎలక్షన్లు అంతా మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. కార్పొరేషన్లో మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు మన బీఆర్ఎస్ పార్టీ అధినేత మందా సంజీవరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు మన ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగులకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం, అలాగే వారు కూడా ఎంతో సంతోషపడుతున్నారు. అంటే ఇంతకు ముందుకున్న ప్రభుత్వం మాకు కేవలం ఒక 500 పెన్షన్ ఇస్తుండే, కానీ మన ప్రభుత్వం వచ్చినాక 3000 ఇవ్వడం, ఆ 3000తో మేము ఇంకా కొంచెం సేవ్ చేసుకుంటాం అని ఎంతో గర్వంగా చెప్తున్నారు.
నిజంగా చాలా సంతోషం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా మహిళలను కానీ ఇలాంటి దివ్యాంగులను కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఉంటుంది మన పరిపాలన. ఈ పరిపాలనకి ప్రతి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్ర ప్రజలు కూడా ఆకర్షితులయ్యారు. సో అందుకనే మనం కూడా బీఆర్ఎస్ పార్టీని స్థాపించుకొని యావత్ భారతదేశంలో మన పథకాలతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తారు. వారి దాంట్లో మేము కూడా అందరం సహకరిస్తామని కోరుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర